ఇలా ఉన్నటువంటి ఈ స్వరాన్ని మనం పలకాలి అంటే కేవలం పుస్తకం చూసి స్వరాన్ని పలకటం అనేది మన సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఇది గురుముఖత నేర్చుకోవాల్సినటువంటి విద్య, శ్రూయమానము అని చెప్పారు గతంలోనే. గురు శిష్య పరంపరగా రావాల్సిందే తప్పించి విద్య మనం పుస్తకం చూసి చదవటం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు ఈ స్వరం ఎలా పలకాలి అనేటటువంటి విషయాన్ని బాగా తెలుసుకుని ఈ వేదాన్ని గురుముక్త మాత్రమే నేర్చుకోవాలి. సృష్టి ప్రారంభం నుంచి గురు శిష్య పరంపరగానే వస్తూ ఉన్నది ఈ వేదాధ్యయనము అనేటటువంటిది. వేదాల్లో చెప్పినటువంటి ఈ ధర్మానికే త్రయీ ధర్మము అని పేరు. వేద విద్యనే త్రయీ విద్య అని కూడా అంటారు. యజ్ఞయాగాది క్రతువులన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ విధి విధానం అంతా కూడా వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణాల్లో చెప్పబడింది. అంటే వేదము అనేటటువంటిది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, వేదము అనేది 4 భాగాలుగా ఉంటుంది. అవి ఏమిటి అంటే, ఒకటి సంహిత, రెండోది బ్రాహ్మణము, మూడోది అరణ్యకము, నాలుగవది ఉపనిషత్తు. సంహిత అంటే మంత్రభాగం, బ్రాహ్మణము అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి కర్మ విధానం అంతా కూడా ఇక్కడ చెప్పబడి ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి ఈ విధానం అంతా కూడా వేదంలో 2వ భాగమైనటువంటి ఈ బ్రాహ్మణంలో చెప్పబడి ఉంటుంది. ఇక ఈ పూర్వమీమాంసవాదులకి ఈశ్వరుడితో సంబంధము అనేది లేదు. మరి యజ్ఞం చేశాం మనం, ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ ఫలితం రావాలి అంటే ఎలాగా, ఇది మనకు వచ్చే అనుమానం. అది ఈశ్వరుడు ఇవ్వడు అని అంటారు. అంటే మనకు ఆ ఫలితం రాదా? అలా కాదు. అసలు యజ్ఞానికి వచ్చేటువంటి ఫలితం ఇవ్వడానికి ఈశ్వరుడికి సంబంధం అనేది ఏం లేదు. యజ్ఞ ఫలితంతో ఈశ్వరుడికి సంబంధం అనేది లేదు. యజ్ఞ ఫలం రావాలి అంటే కర్మే ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చేసినటువంటి కర్మ ఇది. యజ్ఞం అనేది మనం చేసే కర్మ. నువ్వు ఎప్పుడైతే కర్మ చేశావో ఆ కర్మే నీకు ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి. కర్మ చేస్తే ఎప్పుడైనా సరే ఫలితం అనేది అనుకోకుండా అలా వచ్చేస్తుంది నీకు, అంతే హీనం. అంతే తప్పించి మళ్లీ ఎవరో నీకు ఫలితాన్ని విడిగా ఇవ్వక్కర్లేదు అని అంటారు ఇక్కడ ఈ మీమాంసవాదులు. అది ఎలాగయ్యా అనంటే, నిప్పు ముట్టుకున్నాం అనుకోండి, నిప్పు ముట్టుకుంటే చేయి కాలుతుంది, అంతే హీనది. నిప్పు ముట్టుకున్నావు కాబట్టి నీ చేయి కాల్చాలి, దీనికోసం పరమేశ్వరుడు రావాలి అనేటటువంటి సూత్రం ఏం లేదు ఇక్కడ. నువ్వు నిప్పు ఎప్పుడైతే ముట్టుకున్నావో అప్పుడు నీ చెయ్యి అనేది అలా కాలిపోతుందంటే. మనసు ఎప్పుడైతే ముట్టుకున్నావో నీ చెయ్యి అనేది చల్లగా ఉంటుంది, అంతే. అది కర్మది. కాబట్టి కర్మ చేస్తే కర్మ ఫలితము అనేది అలా నీకు వచ్చేస్తుంది. దీంట్లో ఏ రకమైనటువంటి అనుమానము లేదు. కర్మే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు ఇక్కడ. అంటే ఈ పూర్వమీమాంసకుల ప్రకారం కర్మలు చేయటం, ఆ కర్మల వల్లే మనం ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది. అంతేగాని పరమేశ్వరుడికి కర్మ ఫలితానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. పరమేశ్వరుడు నీకు కర్మ ఫలితాన్ని ఇవ్వడు. ఇది వీళ్ళు చెప్పే విషయం. ఈ మతంలో కుమారుల భట్టు, ప్రభాకర మిశ్రుడు వీళ్ళిద్దరూ కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. అయితే వీళ్ళిద్దరి మధ్య అనేకమైనటువంటి విషయాల్లో భేదం అనేది కనిపిస్తూ ఉంటుంది.
కుమారుల భట్టు ప్రకారం పదార్థాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి భావములు, రెండోది అభావములు అని అంటాడు ఈ కుమారుల భట్టు. ఇందులో భావ పదార్థాలు మళ్లీ 6 రకాలుగా విధించాడు ఈ కుమారుల భట్టు. అవి ఏమిటి అంటే ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, శక్తి, అభావము. ఇలా ఈ భావ పదార్థాలు 6 రకాలుగా ఉన్నాయి అన్నాడు. ఇందులో ఆఖరిది అభావం. ఈ అభావం మళ్లీ 4 రకాలుగా విధించబడింది అంటున్నాడు. పూర్వము, పరము, పూర్ణము, అన్యోన్య సంబంధము అని మొత్తం 4 రకాలుగా ఉన్నది ఈ అభావము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వీటిల్లో మొట్టమొదటి ద్రవ్యం. ఈ భావ పదార్థాలు మొత్తం 6 రకాలుగా ఉన్నాయి అన్నాం. అందులో మొట్టమొదటి ద్రవ్యం. ఆ ద్రవ్యము అనేది మళ్లీ 11 రకాలుగా విధించబడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఏమిటి ఆ 11 రకాలు అని అంటే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం. ఆత్మ, మనస్సు, దేశము, కాలము, తమస్సు, శబ్దం. ఇవి మొత్తం 11 రకాలైనటువంటి ద్రవ్యములు అని అంటూ ఉన్నాడు కుమారుల భట్టు. అయితే ప్రభాకర మిశ్రుడు కూడా ఈ పూర్వమీమాంసలో చాలా గొప్పవాడు అని చెప్పాం మనం. ఆయన కూడా ప్రసిద్ధి చెందినటువంటి వాడేను అన్నాం. ఆ ప్రభాకర మిశ్రుడు ఇప్పుడు ఈ కుమారుల భట్టు చెప్పినటువంటి ఈ ద్రవ్యాల్లో కొన్నింటిని అంగీకరించడంలా ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా తేడా అనేది కనిపిస్తూ ఉన్నది. ఈ మీమాంసవాదులు ఆత్మని గురించి ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఆత్మని గురించి కూడా కుమారుల భట్టు, ప్రభాకరుడు వీళ్ళిద్దరి మధ్యన భేదము అనేది కనిపిస్తూ ఉన్నది. కుమారుల భట్టు ప్రకారం ఆత్మ అనేది పూర్తిగా జడ పదార్థం కాదు. ఇది జ్ఞాన విశిష్టమైనటువంటిది. ఆత్మని తెలుసుకునేటటువంటి మానవుడు మోక్షాన్ని పొందుతాడు. ఆత్మ అనేది తెలుసుకునేటటువంటి కర్తే కాకుండా తెలియబడేటటువంటి విషయం కూడా. అంటే కర్త కర్మ రెండు కూడా ఆత్మేను అని చెప్తూ ఉన్నాడు కుమారుల భట్టు. ఆత్మ పరిణామం పొందుతుంది. అయినప్పటికీ అది ఆత్మ అనేది నిత్యమైందే. అయితే ఆత్మ ఒకటి కాదు, ఆత్మలు అనేకాలు అని అంటాడు. ఈ ఆత్మలు అనేకాలు కాబట్టి శరీరము, బుద్ధి, ఇంద్రియాల కన్నా కూడా భిన్నమైనటువంటివి. ఆత్మ అనేది ఇందాకే చెప్పుకున్నాం మనం, జడం కాదు, ఇది జ్ఞాన విశిష్టమైనటువంటిది. ఆత్మ అనేది సర్వవ్యాపి, అయినప్పటికీ ఇది కర్మ చేస్తుంది. మరి ఆత్మ ఉన్నదా లేదా? ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అనుమాన ప్రమాణంతో మాత్రమే తెలుసుకోగలుగుతాం. సుఖము, దుఃఖము ఇలాంటి ధర్మాలన్నీ కూడా ఆత్మకి సంబంధించినవే. అంటే ఈ ద్వంద్వాలు ఉన్నాయి చూడండి, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు ఇలాంటివన్నీ కూడా ఆత్మకి సంబంధించినటువంటివే కానీ శరీరానివి కాదు అని చెప్తూ ఉన్నాడు కుమారుల భట్టు. అయితే ఆత్మను గురించి ప్రభాకర మిశ్రుడు ఇచ్చినటువంటి వివరణ అనేది వేరుగా ఉంది. ఆత్మ పూర్తిగా జడమైనటువంటిది. ఇందులో జ్ఞానము అనేది ఏమాత్రము కూడా లేదు. ఆత్మ తనను తాను ఎరగదు. అంతేకాదు, ఇంకా దేన్ని కూడా తెలుసుకొని ఉండేదు. ఆత్మకి ఏమీ తెలియదు. ఇది కేవలం జడ పదార్థం.
కాబట్టి తనను తాను ఎరగదు, ఇతరాన్ని కూడా ఎరగదు. మరి ఆత్మని తెలుసుకోవాలి అని గతంలో మనం అన్నాం కదా. ఆత్మని ఎలా తెలుసుకుంటాము అంటే జ్ఞానం చేత మాత్రమే ఆత్మ ఎరుగబడుతుంది అని చెప్తూ ఉన్నాడు ప్రభాకర మిశ్రుడు. మరి జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే స్వయం ప్రకాశము, దివ్యమైనటువంటి తేజస్సు అని అంటూ ఉన్నాడు. ఈ దివ్యమైనటువంటి తేజస్సు ఎలా వచ్చింది అంటే స్వయం ప్రకాశం అంతే, దానికి దివ్యత్వం అనేది స్వయంగా వచ్చిందంతే. అది ఆత్మ అనేది కర్త భోక్త రెండు కూడా. సమస్తమైనటువంటి వస్తు విషయాల యందు కూడా ఈ ఆత్మ అనేది ప్రకటితమవుతూ ఉంటుంది, అంటే ఆత్మ అనేది కనిపిస్తూ ఉంటుంది. అన్నింటిలోనూ కూడా ఆత్మ అనేది ఉన్నది. ఆత్మ అనేది కర్మ కాదు, అంతకన్నా ఇతరమైనటువంటివన్నీ కూడా కర్మలు. అంటే జ్ఞానానికి విషయాలు. ఆత్మ పరిణామి కాదు అని అంటాడు ప్రభాకర మిశ్రుడు. ఈ మతంలో జీవుడు వేరు, ఆత్మ వేరు అనేటటువంటి వ్యవహారం ఏం లేదు. జీవుడే ఆత్మ. ఆత్మ మానస ప్రత్యయము అని కుమారుల భట్ అంటున్నాడు, అహం ప్రత్యయము అని ప్రభాకర మిశ్రుడు అంటూ ఉన్నాడు. ఆత్మ మానస ప్రత్యయము అని చెప్పేసేమో కుమారుల బట్టి చెప్తూ ఉంటే, కాదు ఇది అహం ప్రత్యయము అని ప్రభాకర మిశ్రుడు చెప్తూ ఉన్నాడు. మరి ఆత్మలు అనేవి అనేకాలని, తర్వాత ఆత్మ అనేది నిత్యమైనటువంటిదని అటు ప్రభాకర మిశ్రుడు ఇటు కుమారుల భట్టు ఇద్దరు కూడా ఒప్పుకుంటున్నారు. మళ్ళీ ఆత్మ అనేది అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి అంటున్నారు, ఆత్మ నిత్యమైనది అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక వీళ్ళు ఈ మీమాంసవాదులు శబ్దాన్ని గురించి ఏం చెప్తున్నారో చూడండి. మనకి మామూలుగా శబ్దము అనేది అనిత్యము అని ఈ నైయాయికులు చెప్తూ ఉంటారు. అయితే మీమాంసవాదులు మాత్రం దాన్ని అంగీకరించరు. ఇక్కడ అనిత్యము అంటే శబ్దం శాశ్వతం కాదు అని అంటారు ఈ నైయాయికులు. అది ఒప్పుకోవటం లేదు ఈ మీమాంసవాదులు. వీళ్ళేమంటారు, వర్ణములు అనేవి నిత్యములు అని అంటూ ఉన్నారు. వర్ణములు అంటే అక్షరాలు. అక్షరములు అనేవి నిత్యమైనటువంటివి. ఆ వర్ణాలకే అక్షరాలు అని పేరు. అక్షరము అంటే ఏమిటి? క్షరము లేనటువంటిది. క్షరము అంటే నాశనము. క్షరము లేనటువంటిది అక్షరము. క్షరము కానిటువంటిది అక్షరము. నాశనము లేనటువంటిది అక్షరము అని అర్థం. ఈ అక్షరాలు ఘటపటాదుల్లాగా, ఘటము అంటే కుండ, పటము అంటే వస్త్రం, ఘటపటాదుల్లాగా అలా కాదు అని అంటూ ఉన్నారు. ఘటపటాదుల్లాగా కాదు అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే ఘటపటాదులు నాశనం అయిపోతాయి, కుండ నాశనం అయిపోతుంది, వస్త్రం నాశనం అయిపోతుంది, కానీ అక్షరం మాత్రం నాశనం కాదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండ పగిలిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త కుండను తయారు చేసుకుంటాం. అది పగిలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కుండను మనం తయారు చేస్తాం. ఇట్లా పగిలిపోయిన కుండ స్థానంలో ఒక కొత్త కుండను తయారు చేసి అక్కడ పెడుతూ ఉంటాం మనం. ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి కొత్త కుండ పగిలిపోయినటువంటి కుండ కన్నా కూడా విలక్షణంగా ఉంటుంది. ఇదే పగిలిపోయిన కుండ అని మనం చెప్పడానికి వీల్లేదు. పగిలిపోయినటువంటి కుండ స్థానంలో ఒక కొత్త కుండను తయారు చేసి అక్కడ పెట్టి ఇదే పగిలిపోయిన కుండ అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి దీనికి తేడా ఉంటుంది. కొత్త కుండ పగిలిపోయినటువంటి కుండ కన్నా కూడా విలక్షణంగా ఉంటుంది. కానీ అక్షరాల దగ్గరికి వచ్చేప్పటికి, వర్ణాల దగ్గరికి వచ్చేప్పటికి అలా కాదు. ఒక వర్ణము లేదా అక్షరాన్ని పలికినప్పుడు ఆ అక్షరము లేదా వర్ణము అనేది నాశనం అయిపోతుంది. కానీ మళ్లీ అదే వర్ణము లేదా అక్షరాన్ని మనం పలకచ్చు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అక్షరము అంటే క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది అని చెప్తూ ఉన్నాం మనం.
అక్షరం ఎందుకు నాశనం లేనటువంటిది అంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను అంటే నా నోట్లో నుంచి ఈ అక్షరములు యొక్క శబ్దాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలని మీ చెవులకి సోకుతూ ఉన్నాయి, మీరు వింటూ ఉన్నారు, మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే నేను ఆ అక్షరాన్ని పలికానో ఆ అక్షరం అనేది బయటకు వచ్చేసింది అంటే నాశనం అయిపోయినట్లు లెక్క. అయితే ఒకసారి నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు నాశనం అయిపోయింది. కానీ ఈ నాశనం అయిపోయినటువంటి అక్షరాన్ని మళ్లీ నేను పలుకుతూ ఉన్నాను. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ అన్నాను, ఆ అనేటప్పటికి ఆ శబ్దం నా నోట్లోంచి బయటకు వచ్చింది, అది కాస్త నాశనం అయిపోయింది. ఇది ఇక్కడ కనిపించట్లేదు కదా. నోట్లో నుంచి బయటకు వచ్చినటువంటి శబ్దం, నోటి ద్వారా బయటకు వచ్చినటువంటి శబ్దం ఇక్కడెక్కడా కనిపించదు, మనం వినేసిందండి, అయిపోయింది. ఆ శబ్దం కాస్త నాశనం అయిపోయింది. కానీ మళ్లీ నేను అదే శబ్దాన్ని ఉచ్చరించవచ్చు, ఆ మళ్లీ అనొచ్చు, 100 సార్లు అయినా అనొచ్చు, 1000 సార్లు అయినా అనొచ్చు. అదే అక్షరాన్ని, అదే వర్ణాన్ని మళ్లీ పలకచ్చు. ఇప్పుడు మనకి చిన్న అనుమానం వస్తుంది చూడండి. ఇప్పుడు మనం పలికినటువంటి ఈ అక్షరము అనేది ఇందాక నాశనం అయిపోయినటువంటి అక్షరమేనా అంటే ఇందాక పలికినటువంటి అక్షరమేనా అంటే అవును అని సమాధానం చెప్తాం. ఇక్కడ మనం ఇందాక ఆ అన్నాం, ఇప్పుడు ఆ అనే అన్నాం. మరి ఇప్పుడు ఆ ఇందాక పలికినటువంటి ఆ, ఇప్పుడు పలికినటువంటి ఆ, ఈ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే, ఇందులో తేడా అనేది లేదు, రెండు ఒకటే. కానీ ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం చూడండి. ఒక కుండను తయారు చేసాం, కుండ పగిలిపోయింది, పగిలిపోయిన కుండ స్థానంలో కొత్త కుండను తీసుకొచ్చి అక్కడ పెట్టాం. పగిలిపోయిన కుండే ఇది అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకని అంటే పగిలిపోయినటువంటి కుండ కన్నా ఇప్పుడు తయారు చేసినటువంటి కొత్త కుండ అనేది విలక్షణమైనటువంటిది, దానికి దీనికి తేడాలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఇందాక పలికినటువంటి అక్షరానికి ఇప్పుడు పలికినటువంటి అక్షరానికి, ఇందాక ఆ అన్నం ఇప్పుడు ఆ అన్నం, దానికి దీనికి తేడా ఏమన్నా ఉంది అంటే ఏమీ లేదు, రెండు ఒకటే. అదే అక్షరాన్ని మళ్లీ పలికాము. ఇలా నాశనం అయిపోయింది అనుకున్నటువంటి ఈ అక్షరాన్ని మళ్లీ మనం పలకచ్చు. మళ్లీ మనం పలుకుతున్నామంటే మళ్లీ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకవేళ నిజంగా కనుక నాశనం అయిపోయి ఉంటే మళ్లీ మనం ఉత్పత్తి చేయలేము. మళ్లీ మనం ఉత్పత్తి చేస్తున్నాము అంటే అది నాశనం కాలేదు. అందుకే అక్షరము అనేది క్షరము కానటువంటిది, నాశనము లేనటువంటిది అని చెప్తూ ఉన్నాం మనం. అయితే మరి ఇందాక పలికినటువంటి అక్షరానికి ఇప్పుడు పలికినటువంటి అక్షరానికి, ఇందాక నేను చెప్పాను ఆ అని, ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో చెప్పారు ఆ అని, ఇక్కడ ఉన్నటువంటి 100 మందికి చెప్పారు ఆ అని. మరి ఈ శబ్దంలో ఉచ్చారణలో తేడా ఉంది కదా. ఈ ఉచ్చారణలో వచ్చేటువంటి తేడా ఎలా వస్తుంది అంటే వాళ్ళ యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి తేడా వస్తుంది, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వాళ్ళ వాడుకల భాషల్ని బట్టి ఇది తేడా వస్తుంది. అంతేగాని అక్షరంలో మొత్తం తేడా రాదు, అర్థంలో తేడా రాదు. చూడండి, వచ్చాడు అన్నా, వచ్చిండు అన్నా, వచ్చినాడు అన్నా, ఎలా అన్నప్పటికీ కూడా అక్కడ అర్థం ఒకటే వస్తుంది, ఆ పదానికి అర్థం ఒకటే. అలాగే ఇక్కడ అక్షరం కూడా ఆ అంటే వాళ్ళు యాసగా పలకచ్చు, మామూలుగా పలకచ్చు, ఎలా పలికినప్పటికీ కూడా. అందుకే దేశకాల మాన పరిస్థితుల్ని బట్టి, పలికే వారి సామర్థ్యాన్ని బట్టి దాని యొక్క ఉచ్చారణలో తేడా రావచ్చు, అంతేగాని అక్షరంలో మాత్రం తేడా రాదు. అందుకే అక్షరము అంటే క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. మరి ఇలా వచ్చేటువంటి ఈ తేడాలని మనం లెక్కలోకి తీసుకోవాలంటే ఈ తేడాలేవి కూడా లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. అయితే ఇక్కడ మళ్లీ అనుమానం ఉంది ఈ శబ్దంలో. ఇందాక మనం పలికినప్పుడు ఆ అక్షరం నాశనం అయిపోయింది అన్నారు కదా, మరి ఇప్పుడేమో అది కాలేదు, మళ్లీ దాన్ని ఉత్పత్తి చేశాము అని చెబుతూ ఉన్నారు. మరి ఇందాక అక్షరం ఏమైంది? మనం పలికినప్పుడు వ్యక్తమైనటువంటి రూపంలో బయటకు వస్తోంది. మళ్లీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వ్యక్తమైనటువంటి రూపము అంటే కంటికి కనిపించే రూపము అని కాదు. ప్రతిదీ మన కంటికి కనిపించదు.
జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 ఇంద్రియాలతో కూడా వస్తువుల యొక్క ఎనుకని, పదార్థం యొక్క ఉనికిని మనం తెలుసుకుంటూ ఉంటాం. గాలి వీస్తోంది, ఆ గాలిని మనం కంటితో చూడలేము. స్పర్శను బట్టి గాలి వీస్తూ ఉన్నది, గాలి వీస్తడం లేదు అని చెప్తాం మనం. అలాగే ఉష్ణము, శీతలము ఇవన్నీ కూడా స్పర్శను బట్టి చెప్తాం. రుచిని పుల్లగా ఉన్నది, తీయగా ఉన్నది అన్నాం అనుకోండి, అది నాలుకతో రుచి చూసి చెప్తాం మనం. అందుకని జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాల ద్వారా ఆ వస్తువు వ్యక్తమవుతూ ఉన్నది. ఇప్పుడు ఇందాక అక్షరం నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు అది వ్యక్తమైంది. వ్యక్తమైన తర్వాత ఏమైపోయింది? అది అవ్యక్తమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నది. వ్యక్తమై మన చెవులకు సోకింది, తర్వాత ఏమైపోయింది? అవ్యక్తమైనటువంటి రూపంలోకి వెళ్ళిపోయిందంటే అది, అంతేగాని నశించలేదు. అవ్యక్తమైనటువంటి స్థితి అంటే కంటికి కనిపించనటువంటి స్థితి, ఇంద్రియాలకు తెలియనటువంటి స్థితి, అది అవ్యక్తమైనటువంటి స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది, అంతేగాని అక్షరం మాత్రం నాశనం కాలేదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ మీమాంసవాదులు. ఇక కర్మని గురించి ఏం చెప్తున్నారు వీళ్ళు? మోక్షం రావటం అనేటటువంటిది జ్ఞానం వల్లనే జరుగుతుంది అంటున్నారు. అంటే జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము అనేది సిద్ధిస్తుంది అని చెప్తారు. మరి కర్మలు చేయటం వల్ల ఏమొస్తుంది? కర్మలు చేయటం వల్ల స్వర్గము అనేది వస్తుంది. మరి స్వర్గ సుఖాలు అనుభవిస్తే, స్వర్గ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత కర్మ శేషాన్ని అనుభవించడం కోసం మానవుడు పునర్జన్మ ఎత్తవలసి వస్తుంది. అంటే మళ్లీ జన్మ అనేది ఎత్తుతాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే జ్ఞానం వల్ల సిద్ధించేటువంటి మోక్షము అనేది ఉన్నదే, అది అద్వైతం. అద్వైతము అనేది ఇక్కడ జీవన విధానం కాదు. లోక వ్యవహారంలో అద్వైతము అనేది పనికిరాదు. లోక వ్యవహారంలో భేద బుద్ధి అనేది ఉంటుంది. అద్వైతము అనేది ఎప్పుడు కూడా వ్యవహారంలో పనికిరాదు. ఇది వ్యవహార యోగ్యం కాదు. ఈ మాటను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ పరమాత్మని గురించి మాట్లాడేటప్పుడే అద్వైతము అని అనాలి తప్పించి లోక వ్యవహారాల్లో అద్వైతం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలాగే ఉంటుంది లోకం అంటే. అంతా నువ్వే కాదు, వ్యవహారంలో నీతో పాటుగా అనేకమైనటువంటి విషయాలుంటాయి ఇక్కడ. అందుకని ఇక్కడ అద్వైతం అనేది వ్యవహారం కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, తల్లి చెల్లి ఇద్దరు ఒకటి కాదు, తల్లి భార్య ఇద్దరు ఒకటి కాదు. ఎవరి స్థానం వాళ్ళదే. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏమిటి? అంతా ఒకటేను అని. తల్లి భార్య ఒకటెట్లా అవుతారు? అవును కదా. అందుకని వ్యవహారంలో అద్వైతం అనేది పనికిరాదు. వ్యవహారంలో అసలు అద్వైతం లేదు. మరి ఎక్కడుంది? జీవాత్మ పరమాత్మ వాటి గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే అద్వైతము అని అనాలంతే. పరావిద్యల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే అద్వైతం, లోక వ్యవహారంలో మాత్రం కాదు అనే విషయాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భేద బుద్ధితో సంచరించేటువంటి భిన్నమైనటువంటి ప్రాణులు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రాణుల్లోనూ వేరు వేరు వస్తువుల్లోనూ క్రమంగా వాళ్ళకి ఏకత్వాన్ని చూపించాలి. ఈ భేదము అనేది ఇది సహజమయ్యా, ఈ విషయాన్ని చెప్పాలి వాళ్ళకి. అభేదము అనేటటువంటి సాధ్యము, సహజంగా కనిపించేటువంటిది నీకు భేదం. మరి ఈ రెండింటి మధ్య తేడా లేదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవటము ఈ అభేదము అనేటటువంటి సాధ్యపడుతుంది. సాధ్యపడుతుందంటే సాధన మీద ఇది సాధ్యపడుతుంది. కాబట్టి వ్యావహారికమైనటువంటి జగత్తులో వ్యావహారిక సత్యాలైనటువంటి పశువులు, పుత్రులు, స్వర్గ ఫలాలు ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ముందు ఎవరికి చెప్పాలి? సామాన్యమైనటువంటి మానవుడికి చెప్పాలి.
అజ్ఞాని అయినటువంటి మానవుడికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి. చెప్పి కర్మలు చేయాలి అని చెప్పాలి. ఇలా కర్మలు గనక చేసినట్లయితే నీకు ఈ రకమైన ఫలితం వస్తుంది. సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఉన్నతమైన పదవులు వస్తాయి. నీవు రాజరికం వస్తున్నాయా, మహారాజు అవుతావు. అశ్వమేధ యాగం చేస్తే నువ్వు చక్రవర్తి అవుతావు, సార్వభౌముడు అవుతావు. ఇలా వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసి వాళ్ళతో కర్మలు చేయించాలి. కర్మల యందు మక్కువ అనేది కలిగించాలి. ముందు కర్మ చేయటం మీద వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉండాలి అంటే ఎలా కలుగుతుంది? మనం చెప్పాలి. ఈ కర్మ చేస్తే నీకు ఫలితం వస్తుంది అని మనం చెప్పాలి. ముందు వాళ్లతో ఆ కర్మ చేయించాలి. చేస్తే వాడికి ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని వాడు అనుభవించాలి. ఇప్పుడు వాడికి నమ్మకం అనేది కుదురుతుంది. నేను ఈ కర్మ చేశాను కాబట్టి ఈ రకమైన ఫలితం వచ్చింది అని వాడికి నమ్మకం కుదురుతుంది. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. బాగా ఆకలి మీద ఉన్నాడు. తింటానికి చుట్టుపక్కల ఏం కనిపించలేదు. ఎదురుకుండా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కొన్ని పళ్ళు పండి ఉన్నాయి. ఆ చెట్టు నుంచి ఒక పండు కోసుకొచ్చాం. ఇదిగోనయ్యా, ఇది తిను, నీకు ఆకలి తీరుతుంది అన్నాం. అది కోసి పెట్టాం. వాడు తిన్నాడు. వాడి ఆకలి తీరింది. ఇప్పుడు వాడికి తెలుసు ఆ చెట్టు యొక్క పండు తింటే ఆకలి తీరుతుంది, పండు తింటే ఆకలి తీరుతుంది. ఇలా వాడికి కర్మ చేస్తే ఫలితం వస్తుంది అనేటటువంటి విషయం వాడికి తెలియాలి. వాడికి తెలియజెప్పాలి. తెలియజెప్పి కర్మల యందు మక్కువ అనేది కలిగించాలి. కర్మానుష్ఠానం ద్వారా ఏమొస్తుంది అంటే, కర్మలు చేస్తే మనకి ఉపయోగం ఏమిటి? చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి వారితో కర్మలు చేయించి వారి యొక్క చిత్తాన్ని మనం శుద్ధి చేయాలి. చిత్తశుద్ధి అనేది కలిగించాలి. నిర్మలమైనటువంటి మనస్సులో పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. ఈ విషయాన్ని అనేక సార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఆ నిర్మలత్వము అనేది ఎట్లా వస్తుంది? కర్మల ద్వారానే సాధ్యమవుతుంది. కర్మలు చేస్తేనే నిర్మలత్వం, మనోనైర్మల్యము అనేది ఏర్పడుతుంది. కాబట్టి కర్మలు మనం చేయాలి. ఈ కర్మలు అనేవి జ్ఞాన సాధనకు అంగాలు అని చెబుతూ ఉన్నారు ఈ మీమాంసవాదులు. జ్ఞాన సముపార్జన చేయాలి అంటే నిర్మలమైనటువంటి చిత్తం కావాలి. నిర్మలమైనటువంటి చిత్తం కావాలి అంటే నువ్వు కర్మలు చేయాలి. కర్మలు చేసినటువంటి వాడికి మాత్రమే నిర్మలమైనటువంటి చిత్తము అనేది వస్తుంది. కాబట్టి నువ్వు కర్మలు చేసి తీరాలి. కర్మలు అనేవి జ్ఞాన సాధనాలు, జ్ఞాన సాధనకు అంగములు. జ్ఞానాన్ని సాధించాలి అంటే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి, ఉపకరిస్తాయి అని చెప్పాలి మనం. ఈ విషయాన్ని చెప్పారు వాళ్ళు. అలా చెప్పి కర్మలు 4 రకాలుగా ఉంటాయి అని అంటూ ఉన్నారు మీమాంసవాదులు. కర్మలు 4 రకాలుగా ఉంటాయి అంటున్నారు. ఏమిటి అంటే, మొట్టమొదటిది నిత్యకర్మలు. మోక్షార్థి అయినటువంటి వాడు, అంటే మోక్షం కావాలి అనుకునేటటువంటి వాడు ఈ నిత్యకర్మల్ని ప్రతిరోజు తప్పనిసరిగా చేసి తీరాలి. ఇందులో అనుమానం అనేది లేదు. ఏమిటి నిత్యకర్మలంటే? స్నానము, సంధ్యావందనము, ఇలాంటి కార్యక్రమాలని కూడా. అయితే ఇవి చేస్తే పుణ్యం వస్తుందా? పుణ్యం మాత్రం ఏం రాదు. దీని ప్రత్యేకంగా ఈ కర్మ చేసావు కాబట్టి నీకు పుణ్యం వస్తుంది అనేం లేదు. ఇక్కడ నీకేం పుణ్యం రాదు. కానీ ఒకటి మాత్రం జరుగుతుంది, ఈ కర్మ చేయకపోతే నీ పాపం మాత్రం వస్తుంది. చేస్తే పుణ్యమేం రాదు, నిత్యకర్మలు చేస్తే పుణ్యమేం రాదు, కొత్తగా ఏం రాదు నీకు. చేయకపోతే పాపం మాత్రం వస్తుంది. కాబట్టి చేసి తీరాలి. ఆ పాపం రాకుండా ఉండాలి అంటే నువ్వు నిత్యకర్మలు చేయాలి. ఇక రెండోది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ఏదో ఒక దాని కోసం చేసేవంటి కర్మ, ఏదో ఒక దాని నిమిత్తం చేసేవంటి కర్మనే నైమిత్తిక కర్మ అని అంటారు. ఇవి చేస్తే మనకి పుణ్యం వస్తుందా? మళ్ళీ అనుమానమే. ఇవి చేసినా పుణ్యం అనేది ఏం రాదు. చేయకపోతే మొత్తం నీకు బాధ అనేది కలుగుతుంది. చేస్తే పుణ్యం రాదు, చేయకపోతే ఇబ్బంది వస్తుంది. ఏమిటి వస్తుంది? రోడ్డు మీద నడిచి పెడుతూ ఉన్నాం, కాళ్ళలో ముళ్ళు ముచ్చుకుంది. ఈ ముళ్ళు తీసేయాలా వద్దా? ముళ్ళు తీసేయటం అనేది నైమిత్తిక కర్మ. లేదు, నీ కాళ్ళ మీద ఏదో పుండు లేచింది, ఆ పుండుని ఆపరేషన్ చేయాలి అన్నారు. చేయాలా వద్దా? చేస్తే నీకేమన్నా పుణ్యం వస్తుందా?
ఆపరేషన్ చేస్తే నీకేం పుణ్యం రాదు, అంటే ముళ్ళు తీసేస్తే నీకేం పుణ్యం రాదు. కానీ ఆ ముళ్ళు తీయకపోతే నీకు బాధ మాత్రం ఉంటుంది. నువ్వు బాధ నుంచి తప్పించుకోవాలంటే ముళ్ళు తీసేయాలి. అలాగే బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఈ పుండుని ఆపరేషన్ చేసి తీసిపారేయాలి, ఆ కంచెని తీసిపారేయాలి. తీస్తే నీకు కొత్తగా వచ్చేదేం లేదు, గతంలో ఉన్నటువంటి స్థితి ఉంటుంది అంతే నీకు. అంటే అది రాకముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. కానీ ఒకవేళ చేయలేదు అనుకో, నీకు బాధ మాత్రం ఉంటుంది. అందుకని ఈ నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యమేం రాదు, చేయకపోతే బాధ మాత్రం కలుగుతుంది. అందుచేత ఈ నైమిత్తిక కర్మలు చేయాలా అక్కర్లేదా అంటే ఇవి చేయటంలో తప్పు లేదు అని చెప్తూ ఉన్నారు మీమాంసవాదులు. ఇక మూడోది కామ్యకర్మలు. కామ్యకర్మలు అంటే ఏదైనా కోరికతో చేసేవంటి పనులన్నమాట. ఇవి ఏమిటివి? యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, ఇవన్నీ కూడా. ఇవి చేస్తే పుణ్యం వస్తుంది. కామ్యకర్మలు కనుక చేస్తే ఈ కోరికలు తీరతాయి, పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమవుతుంది? స్వర్గ సుఖాలు కలుగుతాయి. స్వర్గ సుఖాలు కలిగితే నీకేమవుతుంది? మళ్లీ పునర్జన్మ అనేది వస్తుంది, మోక్షం రాదు. కామ్యకర్మలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం రాదు, స్వర్గం వస్తుంది. స్వర్గంలో సుఖాలు అనుభవించిన తర్వాత మళ్లీ భూలోకంలో జన్మించాల్సి వస్తుంది అంతే. కర్మశేషాన్ని అనుభవించడం కోసం ఈ లోకంలో మళ్లీ జన్మించాలి. కాబట్టి మోక్షార్థి అయినటువంటి వాడు నిష్కామ్య కర్మలే చేయాలి తప్పించి కామ్యకర్మలు అనేవి ఎప్పుడూ కూడా చేయకూడదు అని చెప్తూ ఉన్నారు ఈ మీమాంసవాదులు. తర్వాత ఇందులో నాలుగవది నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మ అంటే చేయకూడనటువంటి పనులున్నాయి కొన్ని మనకి. ఏమిటవి? సురాపానం, పరస్త్రీ సంగమం, ఇవన్నీ కూడా. ఈ పనులు చేస్తే మనకి పాపం వస్తుంది, నరకంలో బాధలు కలుగుతాయి, నీచమైనటువంటి జన్మలు వస్తాయి. కాబట్టి మోక్షం కోరేవాడు ఇలాంటి నిషిద్ధమైనటువంటి కర్మలన్నీ కూడా వదిలేయాలి, ఇవి చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. అయితే యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనీషిణాం అని చెప్తోంది శాస్త్రం. యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞోదానం తపశ్చైవ, ఈ మూడు కూడా. ఇలాంటి కర్మలన్నీ కూడా, ఈ మూడే కాదు, ఇలాంటి కర్మలన్నీ కూడా పావనాని మనీషిణాం, మానవుణ్ణి పునీతులుగా చేస్తాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇవి నిష్కామ్యంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కామ్యకర్మల వల్ల ఫలితము అనేది వస్తుంది. నిష్కామ్య కర్మ కనుక చేసినట్లయితే నీకు కొత్తగా వచ్చేటువంటి ఫలితము అనేది ఏమి ఉండదు. గతంలో ఉన్నటువంటి కర్మ కాస్త క్షయమైపోతుంది. అందుకని మోక్షాన్ని కోరేటటువంటి వాడు నిష్కామ్య కర్మ మాత్రమే చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక ఈ మీమాంసకులు ధర్మాన్ని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు. అసలు ధర్మము అంటే ఏమిటి? ఈ మీమాంసకుల యొక్క దృష్టిలో ధర్మము అనేటటువంటి చాలా గొప్పది, దీన్ని ప్రతి వాళ్ళు ఆచరించి తీరాలి అన్నారు. ధర్మం అనేది చాలా గొప్పది, ఇందులో అనుమానం లేదు, ప్రతి వాళ్ళు ఈ ధర్మాన్ని ఆచరించాలి అన్నారు. అసలు ధర్మం అంటే ఏమిటి? వేదంలో ఏదైతే చెప్పారో అదే ధర్మము, అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. ఎన్ని కష్టాలు పడైనా సరే వేదంలో ఏమైతే చెప్పారో అవే మనం చేయాలంటే వేదంలో చెప్పినటువంటి పనులు మనం చేసి తీరాలి. ఇందులో ఏమి రెండవ ఆలోచన అనేది లేదు. వేదంలో ఏదైతే చెప్పారో అది మనం చేసి తీరాలి. అయితే వేదాలు చదివేటటువంటి అధికారం అనేది అందరికీ లేదు. ద్విజులకి మాత్రమే. ద్విజులు అంటే రెండవ జన్మ కలిగినటువంటి వాళ్ళు, అంటే ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే వేదాలు చదవాలి తప్పించి రెండవ జన్మ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అని.
ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం జరిగిన తర్వాత ఆ ఉపనయన కార్యక్రమంలో గాయత్రి మంత్రాన్ని బ్రహ్మోపదేశం చేస్తారు. అలా గాయత్రి మంత్రాన్ని జపం చేసినటువంటి వాళ్ళు మాత్రమే, గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఈ వేదాన్ని చదవాలి అని చెప్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వేదాన్ని చదవకూడదు. మరి యజ్ఞయాగాదులు ఎవరు చేయాలి, ఎవరు చేయొచ్చు, ఇది అనుమానం. మళ్ళీ యజ్ఞయాగాది క్రతులు ఎవరైనా చేయొచ్చు అంటున్నాడు. ఎవరైనా చేయొచ్చు అంటే నిషాదులు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు ఈ మీమాంసవాదులు. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. వేదంలో చెప్పింది మాత్రమే ధర్మము అన్నారు. మరి ధర్మానికి ప్రత్యేకమైనటువంటి నిర్వచనం అనేది ఏం లేదా? ధర్మం అంటే అసలు ఏమిటి? ఇది మనకు వచ్చే అనుమానం. ఏదైతే మన కర్తవ్యం అవుతుందో అదే ధర్మము, ఏది అకర్తవ్యమో అది అధర్మము అని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగానే ధర్మ నిర్ణయము అనేది చేయాలి అని చెప్తున్నాడు. అయితే కర్తవ్య ప్రమాణాలను తెలిపేటటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథమేనయ్యా వేదం అంటే. అందుకే వేదంలో చెప్పినటువంటిదే మనకి ధర్మము అని చెప్తున్నారు అన్నారు. ధర్మాధర్మ స్వరూపం అనేది ఇంద్రియాలకు అందనటువంటిది. ఏది ధర్మము ఏది అధర్మము అనేది ఇంద్రియాల చేత మనం దాన్ని నిశ్చయించలేము. అది చాలా సూక్ష్మమైనటువంటిది. అందుకే మనకి చెప్పారు చూడండి, కొన్ని చోట్ల ధర్మము ధర్మ సూక్ష్మము అని అంటాడు. ఇక్కడ ధర్మం ఏమిటి, ధర్మ సూక్ష్మం ఏమిటి? ధర్మానికి అతీతమైనటువంటి ధర్మ సూక్ష్మము అంటే మీకు చిన్న ఉదాహరణ చూడండి. ఒక రాజుగారు రాజ్యాన్ని కొడుకులకు ఇచ్చేశాడు. ఈయన వానప్రస్థానికి వెళ్లిపోయి అడవిలో వెళ్లిపోయి ఎక్కడో ఒక ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఒక రోజున మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఈ రాజుగారు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం మూర్తిని అక్కడ పెట్టుకుని ఆ విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని దానికి అర్చన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈయన యొక్క ఆశ్రమానికి అగస్త్య మహర్షి వచ్చాడు. ఈయన లేచి వెళ్లలేదు. ఈ రాజుగారు లేచి వెళ్లలేదు. ఆయనకి స్వాగతం చెప్పలేదు. లోపల పనివాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా అగస్త్య మహర్షి వచ్చాడు అన్నారు. కూర్చోమని వస్తున్నాను అన్నాడు. అగస్త్యుడికి కోపం వచ్చింది. వెంటనే ఈయనకి శాపం పెట్టాడు. పూజ పూర్తి చేసుకుని వెళ్ళాడు ఈ రాజుగారు. ఈయనకి శాపం పెట్టినటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు అడిగాడు అగస్త్యుడిని, మహర్షి నువ్వు ఎందుకు నాకు శాపం పెట్టావు? నేను ధర్మవీతమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నాను, శ్రీమన్నారాయణుడి యొక్క సేవ చేస్తూ ఉన్నాను. నువ్వు వచ్చిన మాట నిజమే, కానీ నేను నారాయణుడి యొక్క సేవని మధ్యలో వదిలిపెట్టి రాలేను కదా. అది ధర్మం కాదు కదా. నేను ధర్మపరంగా ఇక్కడ అర్చన చేస్తూ ఉంటే నువ్వు నాకు శాపం పెట్టావు, ఇది అధర్మం కాదా? నువ్వు ఎందుకు దాని శాపం పెట్టావు నాకు అని అడిగాడు. చూడండి, మరి మనకి తెలిసినంత వరకు ఈయన పూజ చేస్తూ ఉన్నాడు. పూజ చేస్తూ ఉన్నవాడు మధ్యలో లేవడు, అది ధర్మం కాదు. అందుకే ఆయన లేవలేదు. కాబట్టి రాజుగారు చేసింది ధర్మమే. ఇప్పుడు ఈ మహర్షి సమాధానం ఏం చెప్పాడో తెలుసా? ఓ మహారాజా, నువ్వు శ్రీమన్నారాయణని అర్చన చేస్తూ ఉన్నావు. ఆ నారాయణ యొక్క స్వరూపంగానే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ ఆశ్రమానికి ఎందుకు వచ్చాను అంటే అగస్త్యుడు చాలా గొప్పవాడు. అటువంటి గొప్పవాడు నీ ఆశ్రమానికి ఎందుకు వచ్చాడు? నువ్వు శ్రీమన్నారాయణని అర్చన చేస్తూ ఉన్నావు కాబట్టే వచ్చాడు. కాబట్టి శ్రీమన్నారాయణని నువ్వు అర్చన చేస్తున్నావు కాబట్టే నేను ఇక్కడికి వచ్చానయ్యా. నేను విష్ణు స్వరూపంగా ఇక్కడికి వచ్చాను. నేను ఇది ధర్మ సూక్ష్మం.
ఆ ధర్మ సూక్ష్మం నీకు తెలియలేదు, అందుకే నీకు నేను శాపం పెట్టాను అన్నాడు. నువ్వు వెళ్లి ఏనుగుగా జన్మించు అన్నాడు. గజేంద్ర మోక్షంలో వచ్చినటువంటి ఏనుగు అదే. కాబట్టి ఇక్కడ చూడండి, ధర్మము ధర్మ సూక్ష్మము అనేవి రెండు ఉన్నాయి. ధర్మము అనేది మనకందరికీ తెలిసింది, దానికి అతీతమైనటువంటిది ధర్మ సూక్ష్మము. అయితే ఇక్కడ ఈ ధర్మం గాని ధర్మ సూక్ష్మం గాని ఏది కూడా ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. ఈ ధర్మ స్వరూపం అనేదంతా కూడా వేదంలో చెప్పబడింది. అందుకే భారతీయులకు వేదమే ప్రమాణమైనటువంటిది. ఈ కారణం చేతనే వేదంలో చెప్పబడిందే ధర్మము అని నిర్ణయం చేసేశారు. ఇది అవునా కాదా అని మళ్లీ మనం వెతుక్కోవలసిన విషయం, ఆలోచించవలసిన పని లేదు. వేదంలో చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ధర్మమే. ఇలా చెప్పారు ఈ మీమాంసవాదులు. అయితే మహాత్ములు చేసే పనులన్నీ కూడా ధర్మాలేనా? ఇది మళ్లీ అనుమానం వస్తుంది మనకి. మహాత్ములు అంటే పెద్దవాళ్లు, మనకన్నా గొప్పవాళ్లు, చాలా గొప్పవాళ్లు. వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఇవి ధర్మాలేనా? ఇది అనుమానం. ఇక్కడ మహాత్ములు చేసేవన్నీ కూడా ధర్మాలు అని చెప్పేసి మనం అనుకోకూడదు. వాళ్ళు చేసేవన్నీ ధర్మాలు కాదు. ధర్మస్వరూపులైనటువంటి మహర్షులు కూడా లోకం కోసం కొన్నిసార్లు సాహసమైనటువంటి కృత్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సర్వసమర్థులు, దేన్నైనా సరే ఎదుర్కోగలరు, దేన్నైనా జీర్ణం చేసుకోగలరు. మనకి చూడండి, బ్రహ్మంగారు ముందు పెడుతూ ఉన్నాడు, ఆయన వెనకాల శిష్యులు పెడుతూ ఉన్నారు. ఈ శిష్యుల్ని పరీక్షిద్దాము అనిపించింది బ్రహ్మంగారికి. అలా వెళ్తూ ఉన్నటువంటి ఈ బ్రహ్మంగారు దవలో కళ్ళు దుకాణం కనిపించింది, వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కళ్ళు కొండ తీసుకుని మొత్తం తాగేశాడు. శిష్యులు చూశారు, గురువు గారే తాగితే తప్పులేని, మనం తాగితే వచ్చిందా అన్నారు, తలో కొండ పట్టించేశారు. ఇక్కడ అదే చెప్తున్నాం మనం, మహాత్ములు చేసినటువంటివన్నీ ధర్మాలు కాదు. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కళ్ళు తాగాడు కాబట్టి మనం కళ్ళు తాగకూడదు. గురువు గారు ఏమనలేదు శిష్యుల్ని. ఆయన అలా నడిచి వెళ్లిపోతూ ఉన్నారు. వీళ్ళు కూడా తూలుతూ మత్తులో జోగుతూ ఆయన వెనకాల బయలుదేరి వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఇనుము కరిగిస్తూ ఉన్నాడు ఒకడు కూర్చొని. ఆ కరిగినటువంటి ఇనుమంతా కూడా అక్కడ ఆ పాత్రలో అలా ఉన్నది, ఇంకా కరుగుతూ ఉన్నది. ఆయన ఆ పాత్రలోకి వెళ్లిపోయాడు. ఆ ఇనుము కరుగుతూ ఉన్నటువంటి ఆ కొండని తీసుకుని కరిగి ఉన్నటువంటి ఆ ఇనుముని గడగడా తాగేశాడు. ఆయన వెనకాల ఉన్నటువంటి శిష్యులంతా కూడా కళ్ళు వెళ్లబెట్టారు. ఇది మన వల్ల కాదు అనుకున్నారు. వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నారు. పొరపాటు చేశాను స్వామి, మాకు నువ్వు జ్ఞానోపదేశం చేశావు అన్నారు. ఎందుకని అంటే, ఇందాక నువ్వు కళ్ళు తాగావని మేము కళ్ళు తాగాము, నువ్వు చేసిన పని మేము చేయకూడదు అనే విషయాన్ని మాకు ఇక్కడ ప్రత్యక్షంగా చూపించావు. నువ్వు కళ్ళైతే తాగలిగాం, మరి ఇప్పుడు ఈ కరిగిన ఇనువైతే తాగలేం. మేము తాగామంటే చచ్చి ఊరుకుంటాం. కాబట్టి మహాత్ములు చేసినటువంటి పనులన్నీ కూడా ధర్మము అని చెప్పేసి మనం అనుకోకూడదు. వాళ్ళు ధర్మస్వరూపులు. అలా ధర్మస్వరూపులైనటువంటి వాళ్ళు ఈ లోకం కోసం ఒకసారి కొన్ని సాహసమైనటువంటి కృత్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సర్వసమర్థులు, దేన్నైనా ఎదుర్కొంటారు, దేన్నైనా జీర్ణించుకుంటారు, ఏ పని చేసినప్పటికీ సమర్థించుకుంటారు. అయితే మనం సామాన్యులం, మనం అట్లా సమర్థించుకోలేము. అందుచేతనే మహాత్ములు చేశారు కాబట్టి అటువంటి పనులు మనం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహాత్ములు చేసినవన్నీ ధర్మాలు అని కూడా మనం అనుకోకూడదు. మనకి ధర్మం అంటే ఏమిటి? కుటుంబానికి, సమాజానికి ఏదైతే క్షేమకరమైందో అదే ధర్మము. నువ్వేదన్నా ఒక పని చేశావు అంటే ఆ పని వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలి, 10 మందికి మేలు అనేది జరగాలి.
నీ కుటుంబానికి జరగాలి, తద్వారా 10 మందికి, సమాజానికి కూడా మేలు జరగాలి. అటువంటిది మాత్రమే ధర్మము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ధర్మ నిర్ణయం చేసే విషయంలో శాస్త్రాధ్యయనము చేసినటువంటి మహాత్ముల యొక్క నిర్ణయాలే మనకి శిరోధార్యం. శాస్త్రాలు చదివిన పండితులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఎందుకని అంటే ఇటువంటి విషయాలు అనేకాలు వాళ్ళు చదివి ఉన్నారు, వాళ్ళు చూసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో చూడండి. వాళ్ళు చెప్పిందే న్యాయం, ఇక్కడ వాళ్ళు చెప్పిందే ధర్మం. వాళ్ళ నిర్ణయాలే శిరోధార్యము. వేదాలు చెప్పినట్టుగానే మనం కర్మలు చేయాలి. ధర్మము అనేది పురుషుని యొక్క కర్మాచరణ వల్లనే ఏర్పడుతుంది. ఈ ధర్మం వల్లనే పురుషుడికి ఇహము పరము కూడా లభిస్తాయి. వేదాలు కర్మ వల్లనే మోక్షం లభిస్తుంది అని చెబుతూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు ఈ మీమాంసకులు. వీళ్ళ దృష్టిలో లోకోత్తర సుఖమే స్వర్గము. అదే స్వర్గము అంటే. కర్మ ఫలితాన్ని గురించి ఈ మీమాంసవాదులు ఏం చెప్పారో ఒకసారి చూడండి. సాధారణంగా కర్మ చేయంగానే ఫలితము అనేది రాదు. కర్మ చేస్తే వెంటనే ఫలితం ఎట్లా వస్తుంది? దేవుడి ప్రయత్నాలు చేయంగానే నీ పని అయిపోదు. అయితే ఈ కర్మ అనేది మాత్రం క్షణికం. కర్మ చేయంగానే కర్మ అనేది నశించిపోతుంది. నశించినటువంటి కర్మ ఫలితాన్ని ఎలా ఇస్తుంది? ఇది మనకు వచ్చే అనుమానం. దీనికి వీళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. ప్రతి కర్మలోనూ కూడా సూక్ష్మంగా ఒక శక్తి అనేది ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఆ శక్తి పేరే అపూర్వము. మనం చేసే ప్రతి కర్మలోనూ కూడా సూక్ష్మంగా మన కంటికి కనిపించకుండా దాంట్లో అంతర్లీనంగా ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తిని అపూర్వము అని అంటారు. ఈ అపూర్వాన్ని నైయాయికులు అదృష్టము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ అపూర్వము అనేది ఎక్కడుంటుంది? కర్మ చేసినటువంటి యజమాని ఉన్నాడే కర్త, ఆయన యొక్క దేహంలోనే, ఆ కర్తలోనే సూక్ష్మ రూపంలో దాగి ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తుంది? అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటకు వస్తుంది. అపూర్వము అనేది బయటకు వస్తుంది. వచ్చి గతంలో నువ్వు చేసినటువంటి ఆ కర్మకి ఫలితము అనేది ఇప్పుడు ఇస్తుంది. అంతవరకు ఇది అపూర్వంలో దాగి ఉంటుంది అని అంటూ ఉన్నారు ఈ మీమాంసవాదులు. మరి ఫలితాన్ని ఇచ్చేదాకా ఈ జన్మలో ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ అపూర్వం అట్లాగే ఉంది. కర్మ చేసినటువంటి యజమాని చచ్చిపోయాడు. మరి అలాంటప్పుడు ఏమవుతుంది? పురుషుడు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఆ కర్మ తాలూకు ఫలితం అనేది ఉన్నది, అది అపూర్వం రూపంలో ఉన్నది. ఆ శక్తి అది నశించదు. అతనిలోనే అలాగే దాగి ఉంటుంది. ఎన్ని జన్మలు ఇచ్చినా సరే అతనితో పాటే ఉంటుంది, ఎక్కడికి పోదు. మంచి గాని చెడు గాని. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు అది కాస్త బయటకు వచ్చి అతనికి ఆ కర్మ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ మీమాంసవాదులు. అయితే కర్మ చేయంగానే దాని యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మంచి కర్మ అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ అయితే చెడు ఫలితం వస్తుంది. మనం మంచి కర్మ చేసామనుకోండి అంటే పుణ్యం వస్తుంది, ఇది మనకు ఆనందంగానే ఉంటుంది. మరి చెడ కర్మ చేస్తే దాంట్లో పాపం వస్తుంది, మనం కష్టాలు దుఃఖాలు అనుభవించాలి. మరి అటువంటి సమయంలో ఈ కర్మ నుంచి తప్పించుకునే మార్గం ఏమన్నా ఉన్నదా? మనం చేసినటువంటి చెడ కర్మల వల్ల మనకి దుఃఖము పాపము అనేది వస్తోంది. ఈ పాపం వల్ల మనం కష్టాలు పడుతున్నాం, దుఃఖాలు వస్తున్నాయి మనకి. ఈ కష్టాల నుంచి దుఃఖం నుంచి మనం తప్పుకునే అవకాశం అనేది మార్గం అనేది ఏమన్నా ఉందా అంటే
దీనికి ఉన్నవి రెండే మార్గాలు. ఏమిటి అంటే మొట్టమొదటి కర్మ ఫలితాన్ని అనుభవించటం, రెండవది ప్రాయశ్చిత్తం చేసుకోవటము. ఇక్కడ ఇదో మార్గాన్ని చెప్పారు ఈ మీమాంసకారులు. ప్రాయశ్చిత్తం చేసుకోవటం, అనుభవించడం అనేది మనం అందరూ ఒప్పుకుంటున్నదే. కానీ వీళ్ళు కొత్తగా చెప్పింది ఏమిటి అంటే ప్రాయశ్చిత్తం వల్ల నువ్వు చేసినటువంటి పాపం అనేది పోతుంది అని చెప్తూ ఉన్నారు. ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి? చేసినటువంటి తప్పుకి తగినటువంటి శిక్ష అనేది అనుభవించాలి. నువ్వు చేసినటువంటి కర్మని బట్టి దానికి శిక్ష అనేది అనుభవించాలి. అది కూడా ఎప్పుడు అనుభవించాలి? ఇప్పుడే, ఇక్కడే అనుభవించాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు చేశానని నీకు తెలుసు, వెంటనే ఆ తప్పు ఫలితాన్ని, శిక్షను అనుభవించు, ఇప్పుడే ఇక్కడే అనుభవించు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ శిక్ష అనేది ఎలా ఉంటుంది? మనం చేసినటువంటి తప్పును బట్టి కదా శిక్ష ఉండేది. మనం పెద్ద తప్పు కనుక చేస్తే శిక్ష కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం చూడండి. ఈ పూర్వమీమాంస గ్రంథాన్ని రాసినటువంటి వాడు జైమిని మహర్షి అని చెప్పాం మనం. ఈ జైమిని మహర్షి రాసినటువంటి సూత్రాలకి కుమారుల భట్టు భాష్యం రాశాడు. కుమారుల భట్టు భాష్యం రాసే సమయానికి దేశంలో జైన మతం అనేది కొంచెం బాగా ఉంది, మంచి వ్యాప్తిలో ఉంది. ఆ జైన మతాన్ని ఖండించాలి. జైన మతాన్ని ఖండించాలి అంటే జైనుల యొక్క ఆచారాలు, వ్యవహారాలు, నియమాలు, నిష్టలు, సంప్రదాయాలు అన్ని మనకు పూర్తిగా తెలియాలి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఖండించాలి అంటే దాంట్లో మనం పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. మరి ఇప్పుడు జైనుల యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియాలి. అందుకని చెప్పేసి ఈ కుమారుల భట్టు ఒక జైన గురువుని ఆశ్రయించాడు. అలా ఆశ్రయించి ఆయనకి నమ్మకమైనటువంటి శిష్యుడిగా చేరాడు. వాళ్ళ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఎప్పుడైతే వాళ్ళ రహస్యాలు తెలుసుకున్నామో వాళ్ళ లోటుపాట్లన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇలా జైనుల యొక్క లోటుపాట్లన్నీ తెలుసుకున్నటువంటి వాడే జైన మతాన్ని ఖండించాడు. అంటే జైన మతాన్ని ఖండించడం కోసం జైన గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర శిష్యుడిగా నటించి ఆయన్ని నమ్మించి వాళ్ళ యొక్క రహస్యాలన్నీ తెలుసుకుని ఆ రహస్యాల ద్వారానే జైన మతాన్ని ఖండించాడు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం గనక చేసిన తప్పు ప్రకారం చెప్పాలి అంటే ఇది గురుద్రోహం అవుతుంది, స్వామి ద్రోహం. ఇది గురువు దగ్గర శిష్యుడిగా చేరి ఆయన దగ్గర అంతిమ విద్య అనేది నేర్చుకుని ఆయన్ని మోసం చేసేవాను, గురుద్రోహం. ఇది మహాపాపం వస్తుంది, రౌరవాది నరకాలు అనుభవిస్తావు నువ్వు, మోక్షం రాదు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ పాపం అనేది మొత్తం ప్రక్షాళనం అయిపోతేనే నీ ముక్తి అనేది వస్తుంది, లేకపోతే నీ ముక్తి రాదు. నువ్వు ఆ పాపాన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు ఇటువంటి పాపాలు మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే ఇందాక చెప్పాం మనం, ఒకటి అనుభవించడం ద్వారా, రెండోది ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా అని. అనుభవించడం ద్వారా ఈ పాపాన్ని మనం ప్రక్షాళనం చేసుకోవచ్చా అంటే ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. మళ్లీ ఆ జన్మల్లో చేసే కర్మ అనేది మళ్లీ వస్తుంది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇక రెండోది ప్రాయశ్చిత్తం ద్వారా దీన్ని క్షయం చేయాలి. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పినట్టుగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. శాస్త్రాల్లో ఏం చెప్పాడు? గురుద్రోహం గనక చేసినట్లయితే తుషాగ్నిలో దగ్ధం కావాలి అన్నాడు. తుషాగ్నిలో దగ్ధం కావాలి. తుషాగ్ని అంటే వరి పొట్టుతో వచ్చేటటువంటి అగ్ని, దాన్ని తుషాగ్ని అంటారు. ఇప్పుడు ఈ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఈ కుమారుల భట్టు. ఏం చేశాడు? ఒక పెద్ద గొయ్యి తీయించుకున్నాడు.
చాలా పెద్ద గొయ్యి. ఆ గోతులో తను నుంచున్నాడు. మెడ వరకు ఊకపోయమన్నాడు. ఆ గొయ్యంతా కూడా ఊకతో నింపేశారు. అంటే వరి పొట్టు నుంచి వచ్చినటువంటి పొల్లు, దాన్నే ఊక అని అంటాం మనం. ఆ ఊక పోశారు. ఇప్పుడు ఆ ఊకకి నిప్పంటిచ్చారు. చూడండి, ఊకకి నిప్పంటించినంత మాత్రం చేత ఊకంతా ఒక్కసారిగా తగలబడిపోదు. ఆ నిప్పు చాలా నిదానంగా అలా కాలుకుంటూ వస్తుంది. అలా కాలుకుంటూ వచ్చి 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 కొన్ని రోజుల పాటు తగలబడుతుంది ఆ ఊక కుప్ప. అందులో ఉన్నాడు ఈ కుమారుల భట్టు. అలా వచ్చినటువంటి ఆ అగ్నిలో, దాన్ని తుషాగ్ని అంటారు, ఆ తుషాగ్నిలో దగ్ధమైపోయాడు, ప్రాణత్యాగం చేశాడు ఈ కుమారుల భట్టు. ఎందుకని అంటే, ఇలా గనక ప్రాణత్యాగం చేసినట్లయితే మోక్షం వస్తుంది అనేటటువంటి నమ్మకంతో. ఇది చాలా భయంకరమైనటువంటి మరణం. శరీరాన్ని కొద్ది కొద్దిగా కాలుస్తూ చివరికి ప్రాణాలు తీస్తుంది. ఇది వీళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం. కుమారుల భట్టు ఈ రకంగానే మరణించాడు. అయితే మనం చెబుతూ ఉన్నట్టుగా జ్ఞానం చేత కర్మ దగ్ధమైపోతుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. అందుకే ప్రాయశ్చిత్తం చేత కర్మ దగ్ధమవుతుంది అని నమ్మి తన శరీరాన్ని తుషాగ్నిలో దగ్ధం చేసి మహాఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు కుమారుల భట్టు. ఈ రకంగా కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది ఈ పూర్వమీమాంస అనబడేటటువంటి జైమిని మహర్షి రాసినటువంటి ఈ దర్శన శాస్త్రం.